తనకు చాలా పార్టీల నుండి ఆఫర్లు వచ్చాయి కానీ తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని వారికి స్పష్టం చేశానని అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కొత్తగా పీసీసీ కమిటీలో ఉన్న నాయకులందరూ వారి వారి నియోజకవర్గంలోకి వెళ్లి ప్రజలతో కలిసి వారి వారి స్థానాలను తిరిగి గెలుచుకోవాలని కోరారు. లక్షల కోట్లు సంపాదించిన కేసీఆర్ను ఓడించాలంటే పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నా వ్యక్తిగత అభిప్రాయం మొన్న నేను ఢిల్లీకి వెళ్ళి చెప్పడం జరిగింది. నిన్న వేరే కార్యక్రమంలో జీవన్ రెడ్డి గారు కూడా రాలేదు, నేను కూడా వేరే పనులతో రాలేకపోయినా. అయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ చెప్తున్నా, కమిటీలో ఉన్న వాళ్ళకి కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలు ఉన్నవారు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు ఎంపీలు ఉన్న ముగ్గురు వాళ్ళం మొన్న చూసాను. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో నగరకల్ ఎలక్షన్లు అయితే నా కాన్స్టిట్యూన్సీ నేను గెలిపించుకోలేదు. మల్కాజిగిరి గెలిస్తే 48 స్థానాలు ఉంటే 46 స్థానాల్లో డిపాజిట్ పోయింది. నల్గొండ పార్లమెంట్లో చాలా అన్ని మున్సిపాలిటీ ఓడిపోయింది. నల్గొండ ప్రాపర్ నా కాన్స్టిట్యూన్సీ నా మున్సిపాలిటీ తప్ప ఓవరాల్గా భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు వచ్చినాయి. నేను రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే కమిటీలలో పేర్లు వచ్చిన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు స్పీచ్లకు పరిమితం కాకండి. మీకు పోస్ట్ ఇచ్చినా సరే మీ గ్రామాలకు మీ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మీరు పోటీ చేసుకుంటే ఆ కాన్స్టిట్యూన్సీలో ఉండి ఎవరైనా కానీ పీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా కానీ ఎవరి కాన్స్టిట్యూన్సీ వారు గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నా అభిప్రాయం. అందరు లీడర్లు అయి నా గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లకు పరిమితం కావద్దు. మన కార్యకర్తలు ఇవాళ పార్టీని నమ్ముకొని ఆస్తులు పోగొట్టుకొని అష్ట కష్టాల్లో ఉన్నారు. జిందాబాదులు కొట్టించుకోవడం కానీ ఇంకా ప్రచారాలు తీసుకోవడం బంద్ చేసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మన రిజల్ట్ చూసినా మొత్తుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు చేవెళ్ల పార్లమెంట్ కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో అన్ని స్థానాలు ఓడిపోయినావు. 2 స్థానాలు సొంతంగా గెలిచిండు, 46 స్థానాలు డిపాజిట్ పోయింది. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? నా పార్లమెంట్లోని నగరకల్లో కూడా 2 స్థానాలు వచ్చినాయి. నాదంతే. నేను రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు కానీ ఒక పక్క కాన్స్టిట్యూన్సీ భువనగిరికో ఆలేరుకో గెలిపించాను మునగాడు ఎవరు లేడు ఇక్కడ. నా పార్లమెంట్ ఉందంటే అంతో ఇంతో నాకు శక్తి ఉంటుంది. నేను అందరం కలిసి గ్రూప్లకు అతీతంగా కార్యకర్తలు కూడా కలిసి పనిచేయండి. గెలిచే నాయకునికి పార్లమెంట్ సభ్యుడు చెప్పిన వారికి టికెట్ వస్తుంది. మీరు గ్రూపులు చేసుకుంటే పార్టీకే నష్టం. గాంధీ భవన్లో స్పీచ్ ఇచ్చిన నాయకులకి కమిటీలో పొందిన నాయకులందరూ చెప్తున్నాం, మీరు ఒక్కొక్కరు మీరు గెలిచిరండి, మీకు సీట్ వస్తుంది, మీరు కమిటీలో ఉన్నారు కాబట్టి అని. ఏ నాయకుడు కూడా ఇవాళ రాష్ట్ర స్థాయిలో గెలిపించే నాయకుడు నాతో సహా ఎవరు లేడు. ప్రతి వారం ఇప్పుడు పార్లమెంట్ సభ్యుని 2, 3, 4 గెలిపించుకుంటా, ఇంకో పార్లమెంట్ 3, 4, ఇంకో పార్లమెంట్ 3, 4, ఇట్లా 10 సీట్లు అవుతాయి. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు మనిషికో సీటు గెలిపించుకోరు. ఎక్కడైతే గెలిచే క్యాండిడేట్లు ఉంటారో ఒక సంవత్సరం ముందే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీని ఒప్పించి టికెట్లు ఇవ్వాలని చెప్పి కోరుతాం. అట్లయితే పార్టీ గెలుస్తుంది తప్ప ఏ ఒక్క నాయకుడు పీసీసీ ప్రెసిడెంట్తో సహా ఎవరు కూడా గెలిపించే నాయకుడు ఇవాళ రాజశేఖర రెడ్డి నాయకుడు రాష్ట్రంలో లేడు. ఉంటే మొన్న వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో గెలుస్తున్నాయా? నేను గట్టనైతే నా కాన్స్టిట్యూన్సీలో గెలిపించుకునేవాడిగా నగరకల్లా. అందుకే సలహా ఇస్తున్నా మీకు అందరు నాయకులకు. నా పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 స్థానాలలో కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న నాయకులకు యూనిటీగా ఉండండి. వర్గాలు లేకుండా అందరం కలిసి ఉంటేనే 1,00,000 కోట్లు సంపాదించిన కేసీఆర్ని ఓడగొట్టడం కష్టం. మీరు గ్రూపులు పెట్టుకుంటే భగవంతుడు కూడా మన పార్టీని కాపాడలేడు. రెండవది నేను చెప్తున్నా, నేను నా పార్లమెంట్ కాన్ఫరెన్స్లో తప్పకుండా ఈ 2 సంవత్సరాలు అభివృద్ధితో పాటు పార్టీకి కూడా పూర్తి సమయం కేటాయించి గ్రూపులకు అతీతంగా గెలిచే వారికే టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. పార్లమెంట్ సభ్యుని కాదని చెప్పి